హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఆల్రెడీ గుడ్లను ఉడకపెట్టేశాను, వాటిని తొక్కు తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గుడ్లను వలసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ గుడ్లకి ఘాట్లు పెట్టుకున్నాం. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఫ్రెండ్స్ నా వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు గుడ్లన్నిటికీ ఘాట్లు పెట్టుకున్నాం కదండి. కొంతమంది గుడ్లని వేపుకుంటారు, నేనైతే వేపట్లేదు, ఇలాగే కూరలో వేసేస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కళాయి పెట్టానండి, కళాయి వేడెక్కింది. ఇప్పుడు నూనె పోసుకున్నాం. 3 గంటలు వేస్తున్నానండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఇవి కూడా వేసేద్దాం. కొంచెం కరివేపాకండి. పచ్చిమిర్చి వేగని కదండి, కోసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసాము. ఒకసారి కలుపుకుందామండి. ఉల్లిపాయలు వేసాం కదండి, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి. ఇప్పుడు కలుపుకుందాము. కలుపుకున్నాం కదండి, ఇప్పుడు మూత పెట్టి కొంతసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయో లేదో చూద్దామండి. ఉల్లిపాయలు వేగినాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదండి, ఈ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాము. మూత పెట్టి మగ్గనిద్దాం కొంచెం. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి, ఒకసారి బాగా కలుపుకున్నాము. ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాము. ఆల్రెడీ నేను ఒక 4 టమాటాలు ముక్కలుగా కోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. టమాటా వేసాం కదండి, టమాటాని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. 2 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. టమాటా కొంచెం మగ్గిందండి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందాం. ఒక 1 టీ స్పూన్ పసుపు, మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. నేను 1 స్పూన్నర కారం వేస్తున్నాను, మాకు సరిపోతుంది. అలాగే ఇందాక ఉల్లిపాయల్లోనే వేసాం కదండి, ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇప్పుడు మసాలాలు అవన్నీ వేసుకున్నాం కదండి, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము. మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. టమాటా అంతా మగ్గి నూనె పైకి తేలిందండి. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకున్నాము. ఆల్రెడీ నేను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పులుసు చేసుకొని కూరలో వేసుకున్నాం. చింతపండు మెత్తగా తీసుకున్నాను, ఇప్పుడు కూరలో వేసేద్దాం. చింతపండు చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, త్వరగా ఏగిద్ది. చింతపండు గుజ్జు చేసాం కదండి, ఒకసారి కలుపుకున్నాము. కొంచెం చిక్కగా ఉంది కదండి, కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు చింతపండు గుజ్జు చేసాం కదండి, ఒక పొంగు వచ్చేదాకా మూతేసి మగ్గనిద్దాం. చింతపండు గుజ్జు చేసిన తర్వాత కొంచెం ఉడికిందండి.
ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసేద్దాం. ఒకసారి కలుపుకుందాము. కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. అప్పుడు గుడ్లలోకి ఉప్పు కారం అనేది పడుతుంది. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందామండి. చూడండి కర్రీ ఎంత బాగుందో. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసాను కదండి. ఇప్పుడు ఉల్లిపాయ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. రేపు మరి ఒక మంచి వంట వీడియో అయితే మేము ముందుకు వస్తానండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి లైక్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదండి. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వంట వీడియో అయితే మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.